హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సార్ ఇప్పుడు అక్కడ ఇంత కాస్ట్ అని చెప్తున్నారు కదా, మరి ఆ కంట్రీలో రెగ్యులర్ గా దొరికే ప్లాంట్స్ కాబట్టి అక్కడ కూడా అదే కాస్ట్ ఉంటుందా సార్? డాలర్స్ ఇప్పుడు దీంట్లో చెట్లలో మేజర్ కాస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండి. ఓకే, మేజర్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్. అది రిఫ్రిజిరేటెడ్ కంటైనర్స్ లో రావాలా. అది ఎవరైనా ఇప్పుడు ఏదైనా బొటానికల్ గార్డెన్ ఎవరైనా చేస్తే వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు ఏం బెటరండి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1500 సంవత్సరాల ఓల్డ్ చెట్లు, 1500 years ఓల్డ్. ఇది 1 crore రేంజ్ లో ఉంటాయి. ₹1,00,00,000 ఒక్కొక్కటి, ఒక్కొక్క చెట్టు ₹1,00,00,000. ఏంటి సార్ అంత స్పెషల్ ఇది? దీన్ని కల్పవృక్షం అంటారు. ఇది మేము ఒక 2 years అయింది తీసుకొచ్చి. ఇప్పుడు వింటర్ కాబట్టి ఆకులు లేవు, కొంచెం ఇంకొక 15 రోజులు అయితే దీనికి అంత చిగురు వచ్చేసి మొత్తం గ్రీన్ అయిపోతుంది ఇది. ఓకే, ఇక్కడ ఉంది ఐ యామ్ నౌ 1500 years old. హౌ ఓల్డ్ ఆర్ యూ? I can sustain another 5000 years more. What about you? బా, కల్పవృక్షం ఎప్పుడు చూసుంటాం మనం రియల్ గా, సినిమాల్లోనూ ఎక్కడన్నా చూడటమే. కల్పవృక్షం అది తెలిసి హైదరాబాద్ లో ఎక్కడ నేను చూడలేదు. ఇండియాలో నా దగ్గర ఉన్నాయి. తర్వాత ప్రభాస్ గారికి ఇచ్చాను, నేనే ఇచ్చాను. ప్రభాస్ అనక. ఓకే, తర్వాత వచ్చేసి ముఖేష్ అంబానీ గారి దగ్గర ఉన్నాయి. ఇంకెక్కడ అంటే చిన్నవి ఉంటాయి ఇంత సైజులో. ఇప్పుడు ఇది ఆ చెట్టు కూడా ఇదే, కానీ అదొక 50 సంవత్సరాల ఓల్డ్. ఇప్పుడు ఇది ప్రభాస్ అన్న ఇంట్లో ఉందా ఈ సైజు? జూబ్లీ హిల్స్ ఇంట్లో. అవునా? జూబ్లీ హిల్స్ కాదు, ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా ఆ ఇంట్లో. ఓకే, మీరే ఇచ్చారా? ఓకే, ₹1,00,00,000 కల్పవృక్షం చెట్టు. సో ముగ్గురు దగ్గర ఉన్నాయి, ముఖేష్ అంబానీ, రెబల్ స్టార్ ప్రభాస్, రామ్దేవ్ గారు. చూడండి. సో ఇది కూడా కల్పవృక్షమేనా సార్? ఇది కూడా కల్పవృక్షమే, బట్ యంగ్. యంగ్ ఇది యంగ్ అంటే 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. సార్ ఇవి మరి ఇన్ని ఇయర్స్ ఓల్డ్ కదా, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా మీకు? దీనికి ఒక సైంటిఫిక్ విధానం ఉందండి. దాని ప్రకారం వేర్లతో సహా తీసి దానికి కొన్ని కెమికల్స్ ఇచ్చి దానికి డార్మెంట్స్కి తీసుకుపోయి నిద్రావస్థకి తీసుకుపోయి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, బాగా తిరిగి అలసిపోయాం. ఏమైనా కాఫీయో టీయో స్నాక్స్ దొరుకుతాయని ఎవరైనా అనుకుంటాం కదా సహజంగా. అలా తిరిగి వచ్చిన వల్ల అలా తిరిగి వచ్చాగానే మీకు ఇక్కడ హాట్ కప్ ఉంది లోపల. సో చూడండి ఒకసారి. రామ్దేవ్ గారు, ఏమన్నా మనం కూడా ఒక పని పడదామా? దీనికి రామ్దేవ్ ప్రపంచం అనొచ్చు. ఏమని అనుకోవచ్చు ఇది.